వాక్యమైనదే వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడమని ఉదక స్నానం చేయించమని యేసయ్య నామమున తండ్రి ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. ఫిలిప్పీ 2:6-7-8 ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని త్యాగాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఒక లైన్లోనో ఒక పదంలో చెప్పేస్తారు. యేసుప్రభు వారు త్యాగం చేశారు, సిలువెక్కారు. అది కరెక్ట్ కాదు. దేవుడు మనకు ఒక చక్కటి నమూనా ఇచ్చారు బైబిల్లో. ఏం చేశారు అన్న చక్క చూడండి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. ఆయన తన భాగ్యాన్ని విడిచిపెట్టారు. మనుష్యుల పోలికగా వచ్చారు. దాసుని స్వరూపం ధరించుకున్నారు. రిక్తునిగా చేసుకున్నారు. సిలువ మరణం పొందారు. విధేయత చూపించారు. తనను తాను తగ్గించుకున్నారు. ఎన్నున్నాయి ఇందులో? చాలా ఉన్నాయి. ఒకటే ఉందా? చూడండి, మానవులుగా మనకి మైకిచ్చి మన జీవితంలో కష్టాల గురించి చెప్పన్నాం అనుకోండి, ఆ దేవుళ్ళో అవన్నీ కాదు. ఎన్ని కష్టాలో మీకేం తెలుసు బాబు? హావభావాలు మారిపోతాయి, పదజాలం మారిపోద్ది. బాబోయ్, నేను పొందిన కష్టాలు, నేను పడ్డ శ్రమలు, నా లాంటి బాధ ఎవరికి వాళ్ళు ఎదురుగుండానే 3 ఉంటారు అలాంటి వాళ్ళు బాధపడేవాళ్ళు. దానికంటే ఎక్కువే. కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేనే అందరికంటే ఎక్కువ బాధపడిపోతున్నాను. ఒక మనిషిగా మనం చేసుకున్న పాపాల బట్టి, మన అతిక్రమాలను బట్టి, మనకి తిండి ఎక్కువై చేసుకున్న కష్టాల గురించి గొప్పగా చెప్పుకుంటే ఆయన కోసం కష్టపడలా, ఆయన కోసం శ్రమలు పడలా. ఆయన మన కోసం శ్రమలు, మన కోసం నిందలు, మన కోసం దెబ్బలు, మన కోసం ఉమ్ములు, మన కోసం రక్తపు ధారలు, మన కోసం. అది ఒకసారి కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. 33.5 సంవత్సరాలు మానవునిగా ఉండడం అంటే చిన్నదా? 33.5 సంవత్సరాలు సింహాసనాన్ని విడిచిపెట్టి పరలోకం విడిచిపెట్టడం అంటే చిన్న త్యాగమా? 33.5 సంవత్సరాలు రిక్తునిగా మారిపోవడం అంటే చిన్న విషయమా? ఆయన తగ్గించుకొని ఇదిగో బాగుపడంటారా, అరే బాగుపడండి అంటే మేము నిన్ను చంపి పారేస్తాం ఎక్కువ వేషాలు వేసామంటే అని చెప్పినప్పుడు ఆయన పారిపోవటం చిన్న విషయం. ఆ మాట చదివినప్పుడు నా గుండె భలే బాధ అనిపిస్తుంది. గుండె జల్మంటారు. ఎందుకు ఈ కర్మ? దేవుడికి ఇంత కర్మ పట్టింది ఏంటి? ఆయన ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికి వచ్చారు? ఆయన వారిని దాటి వెళ్ళిపోయాను, పారిపోయాను అని ఉంటుందండి. వాళ్ళందరూ ఆయన బోధ నచ్చక తీసుకువెళ్ళి ఊరు చివర గవిని యొద్దకు తీసుకెళ్ళి తలకిందలుగా వేసి చంపేద్దాం అనుకుంటే అప్పుడు ఆయన వారి మధ్యలోంచి పారిపోయాను అన్నమాట. ఆ దేవుడు పారిపోవాల్సిన కర్మం బట్టి, ఆ దేవుడు సర్వాధికారి కదా, సర్వశక్తిమంతుడు కదా. అన్ని శ్రమలు పడితే, అన్ని అవమానాలు భరిస్తే, అడ్డమైన వాళ్ళ చేత చేతులు వేయించుకొని వేలుతో చూపించి నువ్వు దేవుడు కాదు, నువ్వు దేవుని కుమారుడు కాదని ప్రతి వాడు అపహాస్యం చేస్తూ, హేళనలు చేస్తూ, గాయపరుస్తూ, దెయ్యాలకు అధిపతని, తిండిపోతని, పిచ్చి పట్టిందని, ఈరోజు నీకు ఈ రక్షణ రావడానికి ఎంతో త్యాగం ఉండదు. అది వర్ణించేది కాదు, వివరించేది కాదు. అది చాలా పెద్ద త్యాగం, ఆకాశం అంత త్యాగం అయింది. కాబట్టి ఆయన త్యాగం ఎందుకు చేశారు? ఇక్కడ మనం పైన చదివిన వచనంలో తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఒక ఆనందం ఉందంట. పౌలు దేవునాత్మ కలిగి రాస్తున్నాడు. ఈరోజు మన మూలవాక్యం అదే. తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? అసలు ఏ విషయంలో దేవుడికి ఆనందం వస్తుంది, మనం ఎలా ప్రవర్తిస్తే దేవుడికి ఆనందం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఉద్దేశం మన పట్ల ఏంటి? దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి ఆనందంగా ఉంటారు? ఎప్పుడన్నా ఆలోచించావా? ఏదో గుడ్డెళ్ళి చేలో పడిపోయినట్టు వెళ్ళిపోతుంది భక్తి, క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, ఈస్టర్ వెళ్ళిపోతున్నాయి అని అర్థం లేని భక్తి చేసి దేవుడి ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. ప్రియ దేవుని సంగమా, మనం దేవుని వైపు చూడాలి. మన భక్తి దేవునికి నచ్చాలి, మన పరిచర్య దేవునికి నచ్చాలి. కాబట్టి అసలు ఏంటి ఆయన ఎదుట ఏం ఉంచబడింది ఆనందం? ఆయన ఆనందం ఏంటి? ఆయన ఏం చేస్తే ఆనందిస్తారు, ఏం చేస్తే ఆనందించరు?
అన్నది మనం వాక్య పేరులో చూద్దాం. ఒకసారి ఆలోచించండి. దేవునికి ఎప్పుడు ఆనందం మనల్ని బట్టి. ఏం చేస్తే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారు? మన కోసం రక్తం కార్చిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన రక్షణ కోసం, మన ఆశీర్వాదం కోసం అవమానాన్ని కూడా పట్టించుకోకుండా కొట్టుకోండి ఇంకో బైబిల్ రాసి ఉంటది, ఆయన తన వీపుని అప్పగించుకున్నారు దున్నబడటానికి, తన గడ్డాన్ని పెరికే వారికి అప్పగించుకున్నారు, తన శరీరాన్ని పూర్తిగా హింసకులకి పాపాత్ములకి ఆయన అప్పగించేసుకున్నారండి. నీకోసం నా కోసమే. ఎందుకు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఎయిమ్ ఏంటి? ఆయన గోల్ ఏంటి? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం. ఆయన ఆనందం ఏంటి? ఏం చేస్తే ఆనందం? సింహాసనం మీద కూర్చుని ఆయన ఇప్పుడు ఏం చేస్తే మనల్ని చూసి ఆయన అమ్మయ్య ఆనందిస్తారు? ఏం చేస్తే ఆనందం? ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ మనం ఆయన ఆనందించేటట్లు ఉన్నామా లేదా, ఆయన ఆనందించేటట్లు మనం జీవిస్తున్నామా లేదా, అలా బ్రతుకుతున్నామా లేదా పరీక్షించుకోవాలి. వాక్య వెలుగులో చూద్దాం. ఏం చేస్తే దేవునికి మనల్ని బట్టి ఆనందం కలిగిద్ది, మనల్ని బట్టి ఆయన సంతోషంగా పండగ చేసుకుంటారు. నిజమైన పండగ ఆయనకు కూడా వస్తాయి, మనకే కాదు. క్రిస్మస్ పండగ ఎప్పుడు ఆయనకి మన వల్ల ఆనందం కలిగితే. చూద్దాం. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట చాలా మంది చదువుకుని వెళ్ళిపోతారు, కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం కనబడదండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. దేవుని పిల్లరా, మనము ప్రభువును బట్టి ఆనందిస్తే, మనం ప్రభువులో ఆనందిస్తే, ప్రభువును బట్టి ఆనందిస్తే, ప్రభు కార్యాలను బట్టి ఆనందిస్తే ఆయనకు ఆనందం కలిగింది. ఆయన ఆనందిస్తారు. మనం ఆనందిస్తే ఆయన ఆనందిస్తారు. మనం ఆనందించకపోతే ఆయన రివర్స్. ఆయన పిల్లలమైన మనం, ఆయన స్వరూపమైన మనం, ఆయన రక్తం చేత కొనబడిన మనం ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే, మొహం కలకలలాడుతూ ఉంటే ఆయన బహుగా ఆనందిస్తారు. దీనికోసమే కదరా, నీ ఆనందం కోసమే కదరా ప్రాణం పెట్టాను. నీ ముఖంలో ఆ నవ్వు చూడటానికే కదరా, నీలో ఉన్న చావు కల పోగొట్టడానికే కదరా చావును చిత్తు చేశాను సిలువలో. మనందరం పాపముల చేత మరణానికి దాసులుగా, మరణ భయం మనల్ని వెంటాడుతున్నప్పుడు ఎంతటోడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత కోడీశ్వరులైనా మరణం అనే దానికి భయపడిపోతారండి. ఆ మరణం నుంచి మనల్ని తప్పించడానికి, ఆ మరణం నుంచి శాశ్వత పరిష్కారం మనకు ఇవ్వడానికి, ఆ మరణంలో నుండి జీవంలోనికి మనల్ని పంపించడానికి, మరణం అనేది లేకుండా నిత్య జీవంలోకి మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన 33.5 సంవత్సరాలు త్యాగం చేశారండి. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఆనందిస్తారు? మనల్ని చూసి మనం ఆనందంగా ఉన్నప్పుడు, మనం ఆర్భాటంగా ఉన్నప్పుడు, మన ముఖాలు కలకలలాడుతున్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఆయనను బట్టి, ఆయన ఉన్నారు, ఆయన నడిపిస్తారు, ఆయన విడిపిస్తారు, ఆయన రక్షిస్తారు, ఆయన సహాయం చేస్తారు, ఆయన నన్ను లేవనెత్తుతారు, ఆయన నా స్థితి మారుస్తారు, ఆయన నాకు ఏదైనా చేస్తారు, చెయ్యగలరు. ఆ నమ్మకంతో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు, ఆ నమ్మకంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ నమ్మకంతో నువ్వు జీవిస్తున్నప్పుడు మహాదేవుడు ఏ నిమిత్తం అయితే త్యాగం చేశారో అది సక్సెస్ అవుతుందండి. అప్పటి వరకు అది సక్సెస్ నీ జీవితంలో అవ్వదు, మిగతా వాళ్ళ పట్ల ఉద్యమం. కానీ మరి ప్రభువునందు ఆనందిస్తున్నావా? ప్రభువులో సంతోషంగా ఉంటున్నారా? రోజు 24 గంటలు నవ్వు మొహంతోనే ఉంటున్నారా? దెబ్రే మొహాలు వేసుకుంటున్నారా? పరీక్షించుకోండి. పేద తల్లిదండ్రులు చాలా కష్టపడి మాకు లేని చదువు వీళ్ళకుండా, మాలాగా నలుగురు చేత హెట్రామ మదల కడుగు అంట్లో అని పాసి పని చేయకూడదని, పాసి పని చేసే తల్లి కూడా తన పిల్లల్ని చదివిస్తున్నప్పుడు, పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నప్పుడు తన పిల్లల మొహంలో తల్లిదండ్రులు ఏం చూస్తారండి? నవ్వు చూస్తారు. తన పిల్లల మొహంలో నవ్వు చూసి అమ్మయ్యా ఏమే నీ నవ్వు చూస్తుంటే ఇంకా పని చేయాలనిపిస్తుంది, ఇంకా 10 ఇళ్ళు పాసి పని చేసేనా నిన్ను కలెక్టర్ చేస్తా. అదే కనుక అంత చదివించినా వీళ్ళు తినకుండా వాళ్ళకు పెట్టి త్యాగపూరితంగా చదివిస్తున్నప్పుడు ఆ మొహం దేబ్రే మొహం వేసి, దరిద్రమైన మొహం వేసుకొని అటు ఇటు తల్లిదండ్రులు తిట్టు తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? స్పాట్లో రిజైన్ చేసి కూతుర్ని ఎక్కించి వెళ్ళిపోతుంది కాదా? అమ్మ మంచి బట్టలు వేసుకున్నావా? వేసుకున్నావు. ఆ పలానా సుబ్బమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళ అంట్లు తోమమ్మ. అదేంటి మమ్మీ నన్ను తోమంటున్నావేంటి? మరి నీకు అదే కరెక్ట్, నేను వెళ్తాను చదువుకుంటానికి, ఆ చదివితే నేను చదివిన ఇప్పుడు 3 కలెక్టర్లు అయ్యేదాన్ని, దీన్ని అనవసరంగా చదువుతున్నాను. మొహం ఎందుకే బాబు అలా పెడతావు? ఎగ్జామ్స్ మమ్మీ, ఎగ్జామ్స్ అయితే మేము పోతాం కదా, ఈ లోపల నువ్వు ఎగ్జామ్ రాసి బయటకు వస్తావు, నేను పోతా ఈ లోపల నీ మొహం చూసి. ఈ లోకపు తల్లిదండ్రులే పిల్లలు ఏడుస్తూ ఉంటేనే చిరాగ్గా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఇప్పుడు వాక్యంలో చూసిన దాని ప్రకారం యేసు ప్రభువు వారు ఎందుకు అంత శ్రమలు పడ్డారు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆయన శ్రమలు భరించారని చూసాం ఇప్పటిదాకా. ఆయన ఆనందం ఏంటి?
ఆయన పిల్లలమైన మనం ఆనందిస్తామని, మనం సంతోషంగా ఉండాలని, మనం జీవితాంతం సంతోషంగా ఉండాలని, మన పాపాల చేత, మన శాపాల చేత, మనం చేసిన తప్పుల చేత శాపగ్రస్తులుగా ఉండి సంతోషాన్ని పోగొట్టుకొని ఆనందాన్ని పూర్తిగా శాశ్వతంగా పోగొట్టుకొని మన జీవితాల్లో మరణపు ఛాయల్లో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి రప్పించి ఆయన కృప ద్వారా రక్షణ ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి మన సంతోషంలో ఆయన సంతోషాన్ని వెతుక్కుందాం అనుకుంటున్నాడు. మన ఆనందాన్ని చూసి ఆయన ఆనందించే దేవుడు. ఈ లోకంలో తల్లిదండ్రులే పిల్లల ఆనందం చూసి ఆర్భాటం చేసుకుంటే పరలోకపు తండ్రి, ప్రాణం పెట్టిన తండ్రి ఇంకెంత ఆనందిస్తారో ఒకసారి ఆలోచించుకోండి. సింపుల్ లాజిక్ అది. ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలకి ఎంత డబ్బు ఇచ్చినా, కారు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, దేబ్రహ్మం వేసి కూర్చున్నా పేట్మని ఒకడు కొంటాడు. నాలంటో ఒకడు అయితే కనుక ఎందుకు ఎడుతున్నావు చెప్పు, ఎందుకు ఎడుతున్నావు, ఏం తక్కువ, అన్నీ ఎక్కువ అయిపోయినాయి. నవ్వుతూ ఉండు, సంతోషం. నువ్వు నవ్వుతూ ఉంటే మాకు ఇక్కడ నవ్వుద్ది, మేము మొత్తం పోద్ది, మూడు ఉత్సాహం. పిల్లల ఏడుపు ఎవడో ఇష్టపడ్డావు, కొంప తీసుకెళ్ళడం తల్లిదండ్రులు ఉన్నారా? పిల్లల ఏడుపు చూసి భలే ఉందరా రాగం. ఈ రాగాన్ని మనం ఒకసారి యూట్యూబ్లో పెట్టి క్యాచ్ చేసుకుంటే పోద్ది. ఎవడో ఇష్టపడ్డావు. తల్లిదండ్రులు కూడా పిల్లలు త్వరగా ఏడుపు మానిపించాలని భయంకరమైన అబద్ధాలు ఆడేది ఎక్కువ తల్లి. చందమామ రావే, అది ఎప్పటికి రాదు. ఏదో అబద్ధాలు చెప్పి పిల్లల్ని సంతోషపెట్టి ఆ సంతోషంలో అమ్మాయి నా బిడ్డ నవ్వుకుంటున్నాడు అని చిన్నవాళ్ళు చూసినా, పెద్దవాళ్ళని చూసినా, వయసు వచ్చిన వాళ్ళు చూసినా, పిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు ఆనందిస్తారంటే వాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉంటే వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడాలనిపిస్తుంది, ఎంతైనా త్యాగం చేయాలనిపిస్తుంది, ఎంతైనా శ్రమ పడాలనిపిస్తుంది. ఇప్పుడు పరలోకపు తండ్రి ఏం కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి అంటే మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన పిల్లలం అని చెప్పుకుంటున్నాం మనం, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం మనం, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్నాం మనం. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. దేవుడిని బట్టి ఆనందించండి, దేవుళ్ళో ఆనందించండి, దేవుడు ఉన్నారని ఆనందించండి, దేవుడు సహాయం చేస్తారని ఆనందించండి రా బాబు. కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుద్ది. ఒక సందర్భం చూపిస్తా. బైబిల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా, ఎల్లప్పుడూ ఆనందించే వ్యక్తులు ఉన్నారా అన్నది మనం చూసుకొని త్వరగా ముగించేసుకుందాం. అపోస్తలుల కార్యం 16:23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చాలు. 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి, ఇక్కడ సందర్భం. పిచ్చగుడ్డు కొట్టారు పౌల్ని. సేవకుడు దైవజనుడైన పౌల్ని తీసుకెళ్ళి పిచ్చగుడ్డు కొడితే రక్తం అండి, ఏదో పైపైన కాదు, తిట్లు కాదు, కొట్టారు, బెత్తాలతో కొట్టారు. వారు చాలా దెబ్బలు కొట్టి జైల్లో వేసి భద్రంగా కనిపెట్టమని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు. దెబ్బలు, ఒళ్ళంతా పులిసిపోయింది, రక్తం కారుతుంది, బొండలు ఏదో నక్సలైట్కిను దేశద్రోహాన్ని చేసిన వాళ్ళకి వేసినట్లు కాళ్ళకి పెద్ద పెద్ద సంఖ్యలు వేసారండి సేవకులకి, పాస్టర్లకి. అప్పుడు ఏం చేశాడు పౌలు? వామ్మో వాయో, నీ చేతులు పడిపోతారా నాయకుడా, అరే నువ్వు కూడా పోతావురా, అనవసరం కొట్టావు, నేను ఏం చేశానురా, మా పని మేము చేసుకున్నాం, బైబిల్ గురించి చెప్పుకుంటున్నాం, మీకు ఎందుకురా కొట్టారు, నీ కాళ్ళు పడిపోతాయి, నీ పిల్లల కాళ్ళు ఇంకా పడిపోతారే. శాపనార్థాలు పెడుతున్నాడా, ఏడుతున్నాడా? అనవసరంగా దేవుళ్ళకి వచ్చింది, సేవ చేస్తే అనవసరంగా సేవ చేయకూడదు అనుకుంటానే ఉన్నాను అన్నాడా? ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుందంటే 16:25. మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి 12 గంటలు లెగిసి పౌలు సీలలు ఏం చేస్తున్నారంట? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారంట. ఏ టైంలో? అర్ధరాత్రి. ఏ సందర్భం? ఒంటి నిండా దెబ్బలు, రక్తం, అనేక మంది అవమానించారు, మనసుకు గాయం, శరీరానికి గాయం, రక్తం, దెబ్బలో. ఇది రియల్గా జరిగిన సన్నివేశం. ఇది 2000 సంవత్సరాల కిందట జరిగిన సందర్భం. ఆ టైంలో పౌలు బాధపడాలి, ఏడవాలి, దేవుణ్ణి సొనగాలి, కొనగాలి, వాళ్ళని తిట్టాలి, శపించాలి, ఏదో చేయాలండి బాబు. ఏం చేస్తున్నాడు? కీర్తనలు పాడటం ఏంటండి? అర్ధరాత్రి శ్రమలో కీర్తనలు ఏంటి? అవమానంలో కీర్తనలు ఎలా వస్తాయండి? ఆనందంలో పాటలు వస్తాయి. ఎవరికైనా పాటలు ఎవడు పాడతాడు? ఆనందం. ఏంట్రా, ఏంటి మంచి హమ్ చేతనం, హమ్ హమ్, అదే మంచి ర్యాంక్ వచ్చింది, అది మంచి, మా అమ్మ బిల్డింగ్ ఇస్తుంది, మా నాన్న కారు కొనిపెట్టాడు. ఆనందంలో పాటలు వస్తాయి. కానీ ఈ భక్తుడికి, ఈ దైవజనుడికి దుఃఖంలో పాటలు వస్తున్నాయి, అవమానంలో పాటలు వస్తున్నాయి, దెబ్బల్లో పాటలు వస్తున్నాయి. అర్ధరాత్రి పూట దేవునికి ప్రార్థన పాటలు పాడుతున్నాయంట. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అసలు ఆ వాక్యం ఏం చెప్తుంది చూడండి. యాకోబు 5:13 చూడండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మీలో శ్రమ కలిగితే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ శ్రమ నుంచి తప్పించండి, ఈ శత్రువు నుంచి విడిపించండి, ఈ కరువు నుంచి కాపాడండి అని చెయ్యాలి.
తర్వాత లైను, మీలో ఎవరికైనాను సంతోషం వచ్చిందనుకోండి కీర్తనలు పాడండి. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రి పూట కీర్తనలు పాడుచున్నాడు. ఏ టైంలో, ఏ సందర్భంలో? అతనికి ఏమన్నా షీల్డ్ వచ్చిందా? అతనికి సన్మానం చేశారా? అభిషేక ప్రార్థన ఆ రోజు 1000 మంది మీటింగ్లో ప్రసంగి కూడా జైల్లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కీర్తనలు పాడుతున్నాడు. సంతోషం. ఎందుకని? తన హృదయంలో సంతోషం ఉంది కాబట్టి సంతోషంతో పాటలు పాడుతున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడు? పౌలా, నీకేమైందా బాబు, పిచ్చిగాని పట్టిందా? పిచ్చి పడతామేట్రా? నా దేవుడి కోసం శ్రమ పడటమే సంతోషమే. నా దేవుడి కోసం శ్రమలే నాకు ఆనందం, నా దేవుడి కోసం అవమానాలే నాకు ఆనందం, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టారు. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న గాయాలు పెద్ద విషయం ఏంటి? దీనికి కూడా ఏడమంటారా? ఈ మార్గానికి ఇంకా యేసుప్రభు శిష్యుడిని ఎలా అవుతాను, నేను సేవకుడిని ఎలా అవుతాను, ఆయన బిడ్డని ఎలా అవుతాను? ఎల్లప్పుడూ ఆనందించాలి, శ్రమలలో ఆనందించాలి, అవమానాల్లో ఆనందించాలి, లేనిపోయిన నిందలు మన మీద పడినప్పుడు ఆనందించాలి, మన సొమ్ము ఎవరిని ఎత్తుకుపోతే ఆనందించాలి, గుండెల్లో గాయం చేసి మనల్ని మోహం చేస్తే ఆనందించాలి. అదే వాక్యం చెప్తుంది. అప్పుడు ఆనందిస్తారు ఆయన. ఎందుకు? పౌలుకు తెలుసు దేవుడెవరో, దేవుడు ఏం చేయగలరో పౌలుకు తెలుసు కాబట్టి, పౌలా ఎందుకే బాబు ఈ టైంలో కూడా కీర్తన ఎలా వస్తున్నాయి నీకు అంటే, ఆ తర్వాత ఏం జరిగింది నాకు తెలిసే. నా దేవుడి గురించి నాకు తెలుసు. ఈరోజు భర్త గురించి తెలుసు, పిల్లల గురించి తెలుసు, ఫ్రెండ్స్ గురించి తెలుసు. ఆడికి ఆ టేస్ట్ పడదరా, అరే వీడికి స్పైసీ ఇష్టం, ఆడికి ఆ రంగు ఇష్టం. కానీ నీ దేవుడి గురించి తెలుసా? నీ దేవుడి గురించి తెలుసా? ఏం జరిగిందండి? పౌలు కీర్తన పాడిన తర్వాత పిచ్చోడైపోయాడా? అందరూ చీ అన్నారా? భూకంపం వచ్చేసింది యేసేనామంలో. భూకంపం వచ్చేసి మొత్తం చెరసాల తలుపులన్నీ ఓపెన్ అయిపోయినాయి. మహిమ కార్యం జరిగితే చెరసాల నాయకుడు కసక్కని పొడుచుకున్నట్టే. బాబా ఏం పొడుచుకోవద్దు, మేము ఉన్నాంగా, మేము ఇక్కడే ఉన్నాం బాబా. నెంబర్ 1, 2, 3, 4 అర్ధరాత్రి పూట ఒక దైవజనుడు మహిమ కార్యం చూసి ఎవరైతే చేతులు ఏలెత్తి చూపించాడో, ఎవరైతే అవమానించాడో వాళ్ళే ఇంటికి తీసుకెళ్లి గాయాలు కట్టిన సందర్భం ఎక్కడ లేదండి. శ్రమ వచ్చిన తర్వాతే నా దేవుడు మహిమకార్యం పెంచుతారు. శ్రమ పెరిగే కొద్దీ నా దేవుడిని బహుమానం పెంచుతారు. శ్రమ పెరిగే కొద్దీ నీకు ఘనత, గౌరవం పెంచి పారేస్తారంతే. ఒక్క దెబ్బతో దేవుని పిల్లరా, చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు పౌలు. బాబు నేను క్రీస్తు సాక్షినయ్యా బాబు, నేను చెడిపోయినోడినయ్యా, దేవుడు నన్ను పిలిచారయ్యా, నన్ను ప్రేమించి నన్ను బాగు చేసుకున్నారని చక్కగా నలుగురు దగ్గర చెప్తుంటే, నువ్వు చెప్తావా అని చెప్పి అధికారులు దుర్వినియోగం చేసి అధికారం తప్పు చేయకుండా తీసుకెళ్లి లోపల పడేస్తే, అంతకుముందు ఫాలోయింగ్ కంటే ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగిపోయింది అనవసరంగా. ఎందుకంటే ఫాలోయింగ్ పెంచుతారు. శ్రమలు రావటం వల్ల ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది, ఘనత వస్తుంది. ఇప్పుడు చెరసాల నాయకుడు రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఈడే పొందినప్పుడు, ఇప్పుడు కమిషనర్ పొందాడు అనుకోండి, కానిస్టేబుల్ ఏం చేస్తాడు? చచ్చినట్టు పొందుతాడు. ఒక్క దెబ్బతో 100 పెట్టలు. ఎందుకని? ఇప్పుడు ఈ అన్నిటికీ మూలానికి వెళ్ళి ఏం చేస్తే ఏం జరిగింది? శ్రమలలో నా దేవుడు ఉన్నారు, నా దేవుడు ఉన్నారు, నాతో ఉన్నారు, నాలో ఉన్నారు, ఆయన నా స్థితి మార్చగలరు అని విశ్వాసంతో ఎవడైతే అడుగులు ముందుకెళ్తారో, ఎవరైతే కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఆ టైంలో కూడా మహింపరుస్తారో, అబ్బా ఆయన ఆనందానికి అవదలేవు. ఇంకా ఆయన ఎంటర్ అయిపోయారు. ఇంకా సీన్లో ఆయన ఎంటర్ అయిపోతే మామూలుగా ఉంటుందండి. దేవుడు ఎంటర్ అయితే ఎలా ఉంటుందండి? ఇంకా దేవుడు ఎంటర్ అయితే భూకంపం వచ్చింది. చెరసాల నాయకుడు అంటాడు, బాబు ఇది 30 ఏళ్ళ నుంచి చెరసాలలో పనిచేది, ఈ భూకంపం ఏంటి? ఈ చెరసాల డోర్స్ అని ఓపెన్ అయిపోయి ఏమైందిరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ జాతిరా నీది? క్రీస్తు జాతి మాది. క్రీస్తు జాతి మాది అంతే. ఇంకా అంతే సార్. జాతకి వెళ్ళండి, ఎప్పుడు అవసరం అయితే ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉండండి. ముందు రోజు నైటు ఒరే అన్నోడు నెక్స్ట్ డే కల్లా, అయ్యగారు మీరు మాకు ఆత్మీయ తండ్రి, వారం వచ్చి కానుక తీసుకోవాలి, మీరు తీసుకోకపోతే నా మీద ఒట్టే. జీవితాలు మార్చగల దేవుడు మన దేవుడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలరు మీరు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలరు మీరు. రాత్రికి రాత్రి జీవితాలను మార్చేసిన దేవుడు అండి. యోసేపు ముందు రోజు రాత్రి బానిసగా ఉన్నాడు, నెక్స్ట్ డే రాత్రి కల్లా సింహాసనం ఎక్కి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. రాత్రికి రాత్రి ఛీ అని అన్నదమ్ముల చేత తండ్రి చేత వెలువేయబడినాడు. ముందు రోజు రాత్రి ఛీ అన్నాడు, నెక్స్ట్ డే కల్లా అభిషిక్తుడైపోయాడు దావీదు. నా దేవుడు రాత్రికి రాత్రి స్థితి మార్చగలిగిన దేవుడు అండి. 24 అవర్స్లో నీ కార్డు, నీ జీవితాన్ని, నీ ట్యాగ్ మార్చగల దేవుడిని కలిగి ఉన్నావు నువ్వు. కాబట్టి దయచేసి ప్రియ దేవుని పిల్లరా, సీరియస్గా చెప్తున్నా, ఒక దైవజనుడిగా నేనే ఇష్టపడను. నవ్వు లేకుండా, సంతోషం లేకుండా ఎప్పుడు ఏడుస్తూ ఉండే వాళ్ళంటే చిరాకు. నాకే నచ్చదండి, ఇంకా దేవుడికే నచ్చదండి. ప్రాణం పెట్టిన దేవుడు చిన్న శ్రమకే నువ్వు పడిపోతే ఎలారా, చిన్న నిందకి చచ్చిపోతే ఎలారా బాబు? ఏదో అయిపోయినట్టు నేను ఉన్నాను కదా.
అక్కడ చేసిన దేవుడు ఇక్కడ చేయరా? వాళ్ళు కీర్తనలు పాడినట్టు నువ్వు కూడా పాడగలిగితే పౌలుకి ఇచ్చిన ఆనందం నీకు కూడా ఇస్తారు, పౌలుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కూడా ఇస్తారు. మరి నీ మనస్సు ఎలా ఉంది, నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? ఎన్నో లక్షల వందల ప్రసంగాలు ఎన్నో, 1000 ప్రసంగాలు ఎన్నో. బ్రతుకు మారిందా? మనస్సు మారిందా? దేవుని యందు ఆనందిస్తున్నావా? దేవుని బట్టి పరవశిస్తున్నావా? దేవుని బట్టి అతిశయిస్తున్నావా? చెప్పాలి ఒకసారి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దయచేసి. సామెతలు 24:10. శ్రమదినమున నీవు కృంగిన ఎడల, శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదు, చేతగాని వాడవైపోతావు. మహాదేవుణ్ణి కలిగి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మహాదేవుణ్ణి మనం తండ్రిగా కలిగి చిన్న చిన్న విషయాల్లో కృంగిపోతూ, చిన్న చిన్న విషయాల్లో నలిగిపోతూ, బాధపడుతూ, ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని దేవుడు పాదాలు పట్టుకోకుండా మనుషుల దగ్గరికి వెళ్ళే దేవుడికి చిరాకు వస్తుందమ్మా తల్లే. ఎప్పుడు ఆనందిస్తూ స్మైల్ ఫేస్, కోల్గేట్ యాడ్ ఇచ్చినట్టు చక్కగా యాడిస్తూ నవ్వుతూ నవ్వించే వాళ్ళంటే దేవుడికి ఏదో ఒకటి చెయ్యాలిరా. శ్రమలు కూడా నా నవ్వుతాడేంటి, వీడు నన్ను సంతోషపెట్టాడు, వీడికి ఏదో ఒకటి ఇచ్చేద్దాం అని దేవుడు ఇచ్చేలా చేస్తారు. అదే నీ ఏడుపు కొట్టు మొహం చూశారనుకో, దేవుడు చేద్దాం అనుకున్నా కానీ చచ్చిన చేయడికి నేను ఇది ఎందుకు ఏడుతుంది, ఎందుకు అది ఏడుతుంది. ఆ మొగుడు అర్థం కాక ఆడు ఏడుతాడు, వాళ్ళిద్దరిని చూసి పిల్లలు ఏడుతారు, కుటుంబం అంతా శోక సముద్రం పెట్టిరే. శోక సముద్రం గుర్తుందా? యాయూరు కుమార్తె ఇంటి పరిస్థితి ఎలా ఉందండి? వెళ్ళేటప్పటికి ఎవరెవరు ఉన్నారు రెడీగా? డప్పులలో వచ్చారు, శవం రెడీగా ఉంది, అందరు రెడీ అయిపోతున్నారు, పాడే అన్నీ రెడీ అవుతుండగా ఏడ్చేవాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ రెడీ అవుతున్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు. వాళ్ళ అమ్మ నాన్న రూమ్లో తీసుకెళ్ళి, అమ్మ చిన్నదానా లే అనగానే లేచి కూర్చుంది. వాళ్ళు ఈవిడ బయటికి వెళ్ళగానే వాళ్ళు చచ్చారు. వాళ్ళు ఈవిడ చచ్చిందని వచ్చారు, ఈవిడ లేకగానే వాళ్ళు చచ్చారు. సరే ఎలాగో పాడోడు అన్నాడు, ఎలాగో కార్యక్రమం మనిషి మారిన కార్యక్రమం మారలేదు కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళిపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ గొల్ల చేసేవాళ్ళు, ఏడ్చేవాళ్ళని దేవుడు వచ్చి మహిమకార్యం చేసి నవ్వు ఇచ్చేశారండి, సంతోషం ఇచ్చేశారు, ఆర్భాటం ఇచ్చేశారు. నా దేవుడు 90 సంవత్సరాల శారాకి పిల్లలు అంటే ఎవరో చుట్టాలు వచ్చారంట, మేనమావ కూతురు మనవరాలు, చెల్లి తమ్ముడు కూతురు మనవరాలు. ఎవరో ఏమ్మా ఏంటి మనవరాలు, మనవడు పుట్టాడు. మనవడు కాదురా నా కొడుకుడు, పాడు నీకు 90 ఏళ్ళ పిల్లోడేంటి? శారా అంటుంది, నాకు నా దేవుడు నవ్వు కలగజేశాను. వ్యతిరేక పరిస్థితుల్లో అసాధారణ కార్యాలు కూడా దేవుడు సుసాధ్యం చేస్తారు నీకోసం ఆయన ఏదైనా చేస్తారు. ఆ మాట భలే ఉంటుందండి బైబిల్లో. ఒక మాట, ఆయన తన సొంత కుమారుణ్ణి నీకోసం అనుగ్రహించిన దేవుడు నీకోసం సమస్తాన్ని అనుగ్రహించాడని నువ్వు అనుకుంటున్నావా? వండర్ఫుల్ వాగ్దానం అండి. తన సొంత కుమారుణ్ణి మన కోసం బలి చేసినప్పుడు రక్షణ కోసం, ఆనందం కోసం, ఆశీర్వాదం కోసం సమస్తాన్ని ఇచ్చేస్తారు మన కోసం. నువ్వు నమ్మాలంతే. నువ్వు నమ్మి సంతోషంగా ఉంటే. ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి. మీరు నాకు కీడే చేశారు. అరే అన్నలో తోడబుట్టిన వాళ్ళని కూడా లేకుండా ఎందుకురా నన్ను అమ్మేశారు? నేనేం చేశాను? మిమ్మల్ని అమ్మేశారు, దేశానికి అమ్మేశారు, బానిసత్వం. అయితే అద్భుతమైన మాట అండి. మనం ఈ పాయింట్ పట్టుకుంటే దేవుని వ్యక్తిత్వం, దేవుని శక్తి సామర్థ్యాలు అర్థమవుతాయండి. యోసేపు అంటున్నాడు తన అన్నలతో, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కీడే, కానీ నా దేవుడు దాన్ని ఏం చేశారు? నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కీడుని దేవుడు అంట ఇలా టర్న్ చేశారంట. మన దేవుడు స్టైల్ భలే ఉంటుందండి. నాకు చాలా ఎక్స్పీరియన్స్, దేవుడితో రోజు ప్రార్థన చేసుకుంటాను, అనుభవిస్తున్నాను కాబట్టి. ఆయన చాలా అనంత జ్ఞాని కదండి. దేవుడు అంటే సర్వలోకానికి చక్రవర్తి, సృష్టికర్త కదా. ఆయన పెద్దగా ఎక్కువ కష్టపడండి. దీని మీద ఎవరైనా ఇలా స్కెచ్ మీద ఇలా గీసారనుకో, దానికి జస్ట్ చివరిలో వచ్చి ఇలా పెట్టేస్తారు, ఇంత కొంచెం యాడ్ చేసి తీసుకో ఆశీర్వాదం అంటారు. ఎవడో శత్రువుకి ఇలా గీస్తాడు స్కెచ్ని, ఆయన గీయరు. ఆయన గీయకుండా శత్రువు పద్ధతిని వాడుకొని, శత్రువు ప్లాన్ వాడుకొని, శత్రువుని వాడుకొని చివరిలో కొంచెం దానికోటి యాడ్ చేసి మనకు ఆశీర్వాదం, శత్రువు జీవితాంతం ఏడుపును మన జీవితాంతం నవ్విచ్చే దేవుడు అండి. ఇప్పుడు చూడండి, యోసేపు అన్నలు తెగ సంబరపడిపోయారు. యోసేపుని అమ్మేసినందుకు పండగ చేసుకుని ఆ రోజు ఆల్ఫా బిర్యానీ ఆర్డర్ చేసుకుని అమ్మేసామరా. ఇంకా లేడురా, మరే ఇంకా లేడు యోసేపు, లేడు అస్సలు లేడని కరెక్ట్గా 3 నెలలు లేదండి అలా ముచ్చట. తర్వాత ఎక్కడున్నాడు? మహాప్రభు మాకు ధాన్యం ఇస్తారా ప్రభు? ఎక్కడో చూసినట్టు చెప్పమా. ఇటు మొహం చూస్తుంటే ఎక్కడో చిన్న లైట్ కదలికలు కనబడుతున్నాయి మనకి. నేనే అమ్మేశారు కదా, అమ్మేసింది మేమేనా? మాకేం తెలుసు నువ్వు ఇక్కడ ప్రత్యక్షం అవుతావని
అమ్మేస్తే ఎక్కడో పోయి చచ్చిపోతాం అనుకున్నాం, కానీ మాకే ధాన్యం అమ్మేసే స్టేజ్కి వచ్చేసి నేనే రండి ప్రభువులు వారు మీ దాసులం మేము. అమ్మేసినప్పుడు ఎంత రెచ్చిపోయారు, అమ్మేసినప్పుడు ఎంత ఆనందించారు, అమ్మేసినప్పుడు ఎంత పండగ చేసుకున్నారు, అమ్మేసినప్పుడు ఏదో ప్రపంచాన్ని జయించినట్టు 4 రోజుల తర్వాత దేవుడు ఏం చేశారు, వాళ్ళు అమ్మిన దాన్ని బట్టే వాళ్ళు వచ్చి కొనుక్కునేలా చేశారండి నా దేవుడు. ఏం దేవుడు అండి బాబు, ఏం కార్యాలండి బాబు ఆయన గురించి చెప్పాలంటే మతిపోద్ది అంతే. జీవితాంతం భయపడుతూనే ఉన్నారండి బాబాళ్ళు. నాకు అది బాగా నచ్చిన సందర్భం అది. యాకోబు చచ్చిపోయాడు, యోసేపు అన్నదమ్ములకి ఇంకా మొదలైంది 150 కొట్టుకుంటుంది గుండె. అది నాన్నగారు ముందే చెప్పారే మా జోలికి రావద్దని. రావు కదా నువ్వు మా జోలికి, ఇక అసలే అధికారం ఉంది బాబు, ఎప్పుడు అమ్మేసామని మనసులో పెట్టుకున్నట్టు మమ్మల్ని వేసావు అనుకో, పిల్లలు ఉన్నాం బాబు. వాళ్ళు కొద్దిగాలం ఆనందించారు, కానీ యోసేపు శ్రమలో కొద్దిగాలం పడ్డాడు, అవమానం పడ్డాడు, ఏడ్చాడు పాపం, చెప్పకూడదు తిన్నాడు, అన్యాయంగా శ్రమలు పడ్డాడు, చీ అనిపించుకున్నాడు. కానీ 13 ఏళ్ళు కష్టపడితే నా దేవుడు 80 సంవత్సరాలు రాజభోగం ఇచ్చేశాడు. 80 ఏళ్ళు ఎక్కడ 13 ఏళ్ళు, ఎక్కడ 80 ఏళ్ళు? 13కి ఎన్ని రెట్లండి చూడండి. 13 ఏళ్ళు కష్టపడినందుకు, 13 ఏళ్ళు శ్రమ అనుభవించినందుకు 80 సంవత్సరాలు రాజభోగం అనుభవించి తను ఒక దేశాన్నే పరిపాలించేలాగా, దేశాన్నే పోషించేవాళ్ళలాగా తనతో పాటు 70 మంది కుటుంబ సభ్యులకు రాజభోగం ఇచ్చాడు. అంత గొప్ప దేవుని మనం కలుగున్నాం. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ అస్సలు దేనికి పట్టించుకోకూడదు. ఏదొచ్చినా ఏమనుకోవాలి, దీని ద్వారా మనకేదో బహుమానం రాబోతుందన్నమాట. యేసయ్య నామంలో ఈ శత్రువును వాడుకుని దేవుడు నన్ను హెచ్చించబోతున్నారు, ఈ శ్రమ ద్వారా నాకు ఆశీర్వాదం రాబోతుంది. ఆ సెన్స్లోకి వెళ్ళి మనం నవ్వుతూ ఉంటే, సంతోషంగా ఉంటే మన దేవుడు మనకి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి నువ్వు ఎలా ఉంది, నీ వ్యక్తిత్వం ఎలా ఉన్నావు? శ్రమలకు భయపడుతున్నావా? శ్రమలకు పారిపోతున్నావా? శ్రమలో నిలబడుతున్నావా? శ్రమలో ప్రార్థిస్తున్నావా? శ్రమలో స్తుతిస్తున్నావా? శ్రమలో దైవజనుడి సహాయం కోరుకొని చక్కగా ముందుకెళ్తానికి ప్లాన్ చేసుకుంటున్నావా? లేక పడిపోయి దిగజారిపోయి నీ ద్వారా అనేక మందిని దిగజారిపోయేలా చేస్తున్నావా? అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ దేవుడు నీకెవరో తెలిస్తే, ఆయన ఏం చేయగలరో తెలిస్తే, దేవుడి దగ్గర ఏముందో, దేవుడు ఏం చేయగలరో నీకు తెలిస్తే నువ్వు ధైర్యంగా గుండెల మీద చేసుకుని ఉండగలవు. దేవుడు ఏం చేయగలరో చూద్దాం. ఈ మాట చాలా బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం 23:5 చూద్దాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఏం చేశారంట? ఆశీర్వాదం కొట్టివేశారా? ఆశీర్వాదంగా మార్చారా? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడం ఏంటండి? శాపాన్ని కొట్టేస్తే చాలు, అదే ఎక్కువ. కానీ శాపాన్ని ఏం చేశారంట? ఇలా తిప్పి ఆశీర్వాదంగా మార్చి తీసుకో ఆశీర్వాదం అన్నారంట. ఇంకోటి చూద్దాం, కీర్తనలు 113:8 చూద్దాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చెయ్యను. నేల నుండి దరిద్రులంట లేవనెత్తుతారంట, పెంటకుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడంట. ఇంకో చోట ఉంటుంది, ప్రజలతోనూ తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై ఎవరిని లేపుతారంట పైకి? నేల నుండి దరిద్రులను పైకి లేపి సింహాసనం మీద కూర్చోబెడతారంట. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవడు ఆపలేడండి. ఏ మనిషి దేవుడు పైకి లేపాలనుకుంటే ఏ నరుడు ఆపగలడు? ఏ మనిషి, ఏ శక్తి ఆపగలదండి? దేవునికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ప్రతి మోకాలు ఆయన నామం ఎదుట మోకాలు వేయాల్సిందే కదా ప్రతి వ్యక్తి. అది ఎవరైనా సరే, దెయ్యమైనా మనిషి అయినా ఎవడైనా మోకాలు వేసి యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి నేను ముగిస్తున్న ప్రియ దేవుని పిల్లలు, మీరు దయచేసి ఏ స్థితిలో అయినా ఆనందించడం నేర్చుకోండి. ప్రభువును బట్టి ఆనందించండి. ప్రభువు తోడుగా ఉన్నారని ఆనందించండి. ప్రభువు మనకు సహాయం చేస్తారని ఆనందించండి. ప్రభువు నా స్థితి మారుస్తారని ఆనందించండి. అది చూసిన దేవుడు త్వరగా చేయాలనిపిస్తుంది. మీకు విషయం చెప్పనా, సాతానుగాడు చాలా కుయుక్తి కలిగినోడు, దరిద్రుడాడు. నీకు తెలియకుండా ఆలోచనలు పెట్టి ఇంకా జరగదు, ఇంకా నువ్వు ఓడిపోతావు, నువ్వు పడిపోతావు, నువ్వు లెగలేవు అని ఒక ఇంజెక్షన్, ఒక ఆలోచన పడేస్తాడు. అది నిన్ను డిప్రెషన్లో తీసుకెళ్తుంది. అది నిన్ను నిరాశలోకి, నిస్పృహలోకి తీసుకెళ్ళిపోయి ఇలా డౌన్ అయిపోతావు, ఆత్మీయ జీవితంలో పడిపోతావు. ఇంకా వేస్ట్, నేను చేసిన వేస్ట్, నేను భక్తి చేశాను, ఇంకా నా సమస్య తీరదు, నా జీవితం ఇంకెంతే, ఇంకా ఎవరైనా చేయలేరు. అది సాతానుగాడు తీసుకొస్తాడు.
అదే నువ్వు యాక్టివ్గా ఉన్నావు అనుకో నీ దగ్గర రాలేవు. ఎందుకని నువ్వు యాక్టివ్గా ఉంటే ఏం చేస్తావు? కీర్తనలు పాడతావు, స్తుతిస్తావు దేవుడిని. నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆడు కాలిపోతాడు. ఆనందంగా ఉంటే స్తుతిస్తావు, ఆనందంగా లేకపోతే నువ్వు నువ్వు స్తుతించకపోతే ఆడ కాలడు. ఆడ కాలకపోతే నీకు ఒకటి వేస్తాడు ట్యాబ్లెట్ అనగానే నేను ఉంటానే పాస్టర్ గారు వేస్ట్ వెళ్ళిపోతాను ఇంకంతే. మనలో చాలా మంది ఎందుకు నిరాశ నిస్పృహ వస్తుంది? ఇంత భక్తి చేస్తూ, ఇంత సహవాసం ఉండి, ఇంత మినిస్ట్రీ ఉండి ఆడు వేసే గులిక ఒక్కటే వేస్తాడు, నువ్వు పైకి రావు, నీ జీవితం ఇంతే, నువ్వు మారవు. పేతురు మారతానికి టైం పట్టింది, అబ్రహాం మారతానికి టైం పట్టింది, అబ్రహాం విశ్వాసులకి తండ్రి ఒకటి టైం పట్టింది, యాకోబు ఇశ్రాయేల్గా మారతానికి టైం పట్టిందండి. చాలా మందికి టైం పట్టింది. బైబిల్లో భక్తులకే టైం పట్టింది. అక్కడ కొద్ది కొద్దిగా మారుకుంటూ ఒక స్థాయికి వచ్చినప్పుడు పూర్తిగా పరిపూర్ణలు అయ్యారండి. మీతో ఏంటో తెలుసా డేంజరు? ఇటన్నా అనుకో అటు వెళ్ళిపోతారు. టైం పట్టిద్దా? అయితే నేను రోడ్ల మీద తిరుగుతా, టైం పడుతుంది కాబట్టి అంటారు. అదే గనక ఇలా ఉన్నావే నువ్వు అన్నావు అనుకో, ఇంకా నేను వేస్ట్ అని, నేను బతకడం వేస్ట్ అనియా. ఇంకా రెండు మీతో చాలా కష్టం అండి. మీతో ఇటంటే ఇటు వెళ్ళిపోతారు, ఇటంటే ఇటు వెళ్ళిపోతారు. నేను ముగిస్తున్నాను. దేవుని యొద్ద మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆర్భాటంగా ఆనందిస్తున్నా దేవుడు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య కదా, ఈ రోజు ఎంత 4 రోజులు అయిన తర్వాత మొత్తం మన లైఫ్ మారిపోద్ది, మన జీవితం మారిపోద్ది అని ముందుగానే విశ్వాసంతో ఎవడైతే ముందే పలకాలి. నన్ను చూసి నా యాక్టివ్నెస్ చూసి ట్యాబ్లెట్లు వేస్తాడు అనుకుంటారు ఎవడన్నా? రోజుకి 8 ట్యాబ్లెట్లు వేస్తున్నా. పొద్దున 5 మొదలు ట్యాబ్లెట్, రాత్రి 10 దాకా వేస్తానే ఉంటా. ట్యాబ్లెట్ ఇచ్చినోడికి ఆయాసం అవుతుంది కానీ వేసుకున్నోడికి ఆయాసం అది. ఎందుకని? నా దేవుడు నాతో ఉన్నారు కాబట్టి, నా దేవుళ్ళలో నేను ఉన్నాను కాబట్టి, ఆయన పరిచర్య చేస్తున్నాను కాబట్టి, ఆయన యందు నేను ఆనందిస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు నూతన శక్తి బలం. డాక్టరు మామూలుగా ఇతనేనా, అంతకుముందు వచ్చి ఏదో చేంజ్, ఇతనేనా వేరేవాడా అని డాక్టర్కి మతిపోయింది. మన దేవుడి కార్యాలు అలా ఉంటాయండి. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు నేర్చుకోవాల్సిన సందేశం ఏంటో తెలుసా? ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా, మీరు నవ్వుతూ ఎదురోళ్ళు నవ్విచ్చేలాగా ఉండాలి. విశ్వాసంతో పలకాలి. సమస్య ఉందా? నా దేవుడు త్వరలో తీర్చబోతున్నారు యేసయ్య నామములో, నా స్థితి మార్చబోతున్నారు, నా అప్పులు తీర్చబోతున్నారు, నా కుటుంబాన్ని కట్టబోతున్నారని నోటితో విశ్వాసంతో పలికితే దేవుడు ఆనందించి నీ పట్ల అద్భుతాలు చేస్తారు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక.